టు బీఆర్కే న్యూస్. రెడ్డిగా మిగిలిన అప్డేట్స్ చూసుకున్నట్లయితే మావోయిస్ట్ పార్టీ తుది అంకానికి చేరుకుందా, ఇక గతంలో మావోయిస్టులు ఉండేవారు అనే విధంగా చరిత్రలో నిలిచిపోనుందా? వరుస ఎన్కౌంటర్లతో ఇప్పటికే వందల మంది నక్సలైట్లను మట్టుపెట్టిన భద్రతా బలగాలు మిగతా వారి కోసం ఎదురు చూస్తున్నారా? ఇక జనజీవన స్రవంతిలో కలిసిపోయి మరో జీవితాన్ని గడపాలని, లేదంటే ప్రాణాలు వీడాల్సిందే అన్నట్లు పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. ఆపరేషన్ కాకర్కు ఇంకా దాదాపు నెల మాత్రమే గడువుంది. అప్పటి వరకు మావోయిస్ట్ రహిత దేశంగా మార్చేందుకు కేంద్రం పావులు కదుపుతోంది. పాల నుంచి పురుడు పోసుకున్న పీపుల్స్ వార్ నేటి మావోయిస్ట్ ఉద్యమం కోన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంది. వేలాది మంది సాయుధ బలగాలతో రెడ్ మార్చ్ నిర్వహించిన దండకారణ్యంలో నేడు రక్షణ కరువై అనేక మంది ఎన్కౌంటర్లలో ప్రాణాలు పోగొట్టుకుంటే మరికొందరు ఉద్యమ బాట వీడుతున్నారు. ఇక అగ్రనేతలే ఆయుధాలు వీడుతుండటంతో ఉద్యమం చివరి దశకు అయితే చేరుకుంది. 4.5 దశాబ్దాలుగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న మావోయిస్ట్ ఉద్యమం గడిచిన ఏడాది కాలంగా ఆపరేషన్ కగార్ నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయింది. పార్టీ కేంద్ర కమిటీ నాయకులతో పాటు వందలాది మందినైతే కోల్పోయింది. ఇక ఈ నేపథ్యంలో ప్రస్తుతం పార్టీలో కీలకంగా ఉన్న మరికొందరు సైతం ఉద్యమాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధమవుతున్నారు. అది మావోయిస్ట్ పార్టీ పూడ్చుకోలేని నష్టాన్ని చవిచూసింది. ఈ ఏడాది కేంద్ర కమిటీ సభ్యులు చలపతి బాలకృష్ణ, గణేష్, కట్ట రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణ రెడ్డి, హిడ్మా వంటి అగ్రనేతలంతా మృతి చెందారు. మరోవైపు పార్టీ అగ్రనేతలు మల్హోజుల వేణుగోపాల్ ఆసన్నలు ఆయుధాలతో తమ అనుచరులతో పాటు లొంగిపోవడం, చంద్రన్న, బండి ప్రకాష్ వంటి నేతలు అనారోగ్య కారణాలతో ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలవడంతో పార్టీ తీవ్రంగా నష్టపోయింది. ఇక ఈ నేపథ్యంలోనే మరో 2 ముఖ్య నేతలతో పాటు పదుల సంఖ్యలో అయితే పార్టీ క్యాడర్ తెలంగాణ పోలీసుల సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధమవుతున్నారు. నక్సలిజాన్ని రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను చేపట్టింది. ఈ ఆపరేషన్ ద్వారా ఇప్పటికే మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మాతో పాటు చాలా మందిని భద్రతా దళాలు మట్టుపెట్టాయి. ఈ నేపథ్యంలో పలువురు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు, జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. ఆపరేషన్ కగార్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ టాప్ కమాండర్ దేవ్ అలియాస్ తిప్పిరి తిరుపతి సురేందర్ సరెండర్ అయినట్లు అయితే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కేంద్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి సహా 16 మందితో కలిసి ఆయన తెలంగాణ ఎస్ఐబి ముందు అయితే లొంగిపోయినట్లు సమాచారం. దేవ్ రాజిరెడ్డి టార్గెట్ గా ఇటీవల ఆపరేషన్ కగార్ 2 చేపట్టింది. ఈ క్రమంలోనే వారిద్దరూ లొంగిపోయారు. అదే సమయంలో కేంద్ర కమిటీలో ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన 3 అగ్రనేతల కోసం ఎస్ఐబి ఎంక్వైరీని అయితే చేస్తున్నట్లు తెలుస్తుంది. బీహార్, జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీకి ఇన్ఛార్జిగా ఉన్న హనుమకొండకు చెందిన పనుసూరి నరసహరి అలియాస్ సంతోష్, సౌత్ రీజనల్ బ్యూరోకు నాయకత్వం వహిస్తున్న నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెందులకు అయితే చెందిన పాక హనుమంతు అలియాస్ ఊకే గణేష్లతో పాటు నరహరి జార్ఖండ్ గిరిడీస్ ప్రాంతంలో, హనుమంతు ఒడిశా కంధమాల్ ప్రాంతంలో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిని లొంగుబాటుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. వారితో పాటు తెలంగాణ రాష్ట్ర కమిటీ లొంగుబాటును ఎంచుకున్నట్లు తెలుస్తుంది. అయితే కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ గురించి మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఇక ఇదంతా ఇలా ఉంటే పార్టీ అగ్రనేత మావోయిస్ట్ సుప్రీం కమాండర్ గణపతి ఆచూకీపై మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఆయన ఎక్కడ ఉన్నాడనే సమాచారం పార్టీలో చాలా మందికి కూడా తెలియదు అంటున్నారు. ఆయన గతంలోనే విదేశాలకు వెళ్లిపోయారని ప్రచారం సాగినా అలాంటి అవకాశాలు లేదని అయితే పోలీసులు అంటున్నారు. ఇక ఇటీవల వరకు అయితే ఆయన అబుబ్మన్లోనే ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఆపరేషన్ కగార్ ఆరంభానికి కొద్ది రోజుల ముందే ఆయనను మరో సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. అయితే ఆయన ఎక్కడున్నారనేది మాత్రం తెలియడం లేదు. కాగా 2-3 రోజుల్లో పెద్ద ఎత్తున మావోయిస్టుల లొంగుబాటు ఉంటుందన్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి జగిత్యాల జిల్లాలోని అంబేద్కర్ నగర్లోని కోరుట్ల పట్టణానికి చెందినవాడు. అతని తండ్రి పేరు వెంకట నరసయ్య. 1983లో మావోయిస్టు ఉద్యమంలో చేరి క్రమంగా ఉన్నత స్థానానికి ఎదిగి దక్షిణ భారత జోన్ ఆపరేటర్ గా పనిచేశారు. తిరుపతి పేరు జాతీయ దర్యాప్తు సంస్థ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉంది. పార్టీ లోపల అతన్ని సంజీవ్, చేతన్, రమేష్, సుదర్శన్, దేవన్న అని పిలుస్తారు. అతను పార్టీ భూగర్భ సైనిక ప్రచురణ అయినటువంటి అవామీ జంగ్ ను సవరించారు. ఇక తిరుపతి సెంట్రల్ మిలిటరీ కమిషనర్లో సీనియర్ సభ్యుడిగా కొనసాగారు. దంతెవాడలో ఏప్రిల్ 2010లో అయితే జరిగినటువంటి మావోయిస్ట్ దాడిలో 74 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జవాన్ల హత్యకు తిరుపతి ప్రధాన సూత్రధారి అని పోలీసులు భావిస్తున్నారు. నంబల కేశవరావు మరణం తర్వాత తిరుపతి సెప్టెంబర్ 2025లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా అయితే నియమితులయ్యారు.
మొత్తానికి కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ తుది దశకు చేరుకున్నట్లే. ఇంకా దేశవ్యాప్తంగా ఉన్న కొంతమంది కీలక నేతలు కూడా లొంగిపోతే మావోయిస్టు రహిత భారత్ అయినట్లే. దేవ్జీ, రాజిరెడ్డి తర్వాత ఎవరు లొంగిపోతారనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. చూడాలి తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.